ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు తెచ్చేంత వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. పార్లమెంట్ సభ్యులు, అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, అనేక మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఓబీసీలకు మద్దతు ఇచ్చి ఈ నాడు తెలంగాణలో తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ కేవలం తెలంగాణ కాదు, దేశం మొత్తానికి కూడా ఇది ఒక రోల్ మోడల్ గా ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ కేబినెట్ ఈ దేశానికే ఒక దశ దిశ నిర్దేశం ఇచ్చారు. తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని, నిర్దేశాన్ని, గతిని మేము ఆమోదిస్తున్నాం, మద్దతిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కార్యక్రమం మిగతా రాష్ట్రాల్లో కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకే మీకోసం ఇక్కడికి వచ్చి మీకు మద్దతు ఇచ్చాం. తప్పనిసరిగా పార్లమెంట్లో అవసరం వస్తే మేమంతా మా గొంతును మీకోసం నిలబెడతామని చెప్పారు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మిగతా పార్లమెంట్ సభ్యులకు కూడా నిన్న ఈరోజు లోక్సభలో అటు రాజ్యసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఓబీసీ బిల్లు పైన చర్చించాలని 2 రోజులుగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మన కోసం పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనము అంటే బీసీలము 57% ఉన్నామని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది ఆషామాషి కాదు. మొన్నటి వరకు మాకు రిజర్వేషన్ కావాలంటే ఏ లెక్కన అడుగుతున్నారయ్యా, మీకు అంత రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, ఏ లెక్కన ఇవ్వాలని అడిగేవారు. ఇలా యావత్ దేశానికి ఒక దిక్చూసి లాగా, ఒక రోల్ మోడల్ లాగా తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే చేసి బీసీలు ఎంతున్నారు, ఎస్సీలు ఎంతున్నారు, ఎస్టీలు ఎంతున్నారు, అదర్ కాస్ట్లు ఎంతున్నారు అనే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. దాంట్లో భాగంగా కామారెడ్డిలో ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేనే డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ముఖ్యమంత్రి గారు మా అందరిని పిలుచుకొని, ఇది మనం ఇచ్చిన మాటను నమ్మి మనకు ప్రజలు ప్రభుత్వం ఇచ్చారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇచ్చిన మాట ఒకటొక్కటిగా నిలుపుకుంటూ పోవాలనే ఉద్దేశంతో 42% బిల్లుని అసెంబ్లీలో తీసుకొచ్చి స్థానిక సంస్థల కోసం ఒక చట్టం, విద్యా ఉపాధి కోసం 2 చట్టాలు తీసుకొచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిది. మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అందరి శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యుల మద్దతుతోని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేంద్ర గవర్నర్ గారికి పంపిస్తే 42% వారి జనాభా ప్రకారం వారికి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆపడం ఇంతకంటే ఘోరమైనది ఎక్కడ కూడా చూడలే మన పరిస్థితి. ఈరోజు 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ఎన్డీఏ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్న అక్కడ బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు, ఇక్కడ దాన్ని ఆపిపెడతారు. అందుకనే మనము ఈ రోజు అగ్రకులానికి చెందిన ముఖ్యమంత్రి అయినా, మంత్రులున్నా అందరం కూడా ఉండి ఈరోజు ఒక్కటే మాటపై ఉన్నాం. మీ హైదరాబాద్ కాదు, ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి గొంతెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు? బీసీలు, అయ్యా మోడీ గారు, మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే, ఆ కుర్చీలో నాయకులు కూర్చోబెట్టింది బీసీలే. కానీ వాళ్ళు బీసీలు అవమానిస్తున్నారు. దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నాడే, చెక్క పట్టింది, అది ఎవరు చేశారు? మన బీసీలు కాదా? అన్నం పెట్టే బీసీలకు అన్నం పెడతారా? ఆలోచించుకోండి మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది, రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు బీసీకి న్యాయం చేయాలనేసి. ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సిందే, లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్టిలో ఎప్పటికీ మీరు విలన్ గానే ఉండిపోతారు. ఈరోజు ఇక్కడ మాట్లాడి